న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ప్రాణాలను కాపాడాలని దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం తెస్తున్న జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని లక్సర్ జైలు నుండి నోయిడా రైతులందరినీ విడుదల చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ప్రాణాలను కాపాడాలని ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్న రైతులపై అణచివేతను ఆపాలని లక్సర్ జైలు నుండి నోయిడా, గ్రేటర్ నోయిడా రైతులందరినీ విడుదల చేయాలని జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకుని తక్షణమే అన్ని రైతు సంఘాలతో చర్చలు జరపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో కలెక్టర్ల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమంలో పిలుపులో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ రైతు సంఘం జిల్లా సహాయక కార్యదర్శి దంబోల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, రైతు స్వరాజ్య వేదిక జిల్లా నాయకులు పోతుల శేఖర్, రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న, ఏఐకేఎంఎస్ నాయకులు రాజన్న, వెంకటస్వామి తదితరులు మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య పాలనా సూత్రాలకు కట్టుబడి ఉండకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపి సింగ్ దీక్షను విరమింపజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని వారు ఆవేదన వెలిబుచ్చారు. ధర్నా అనంతరం డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జి ఆంజనేయులు, దశగిరి శ్రీనివాసరెడ్డి, మహిళా సంఘం నాయకులు రబియా, సిఐటియు నాయకులు హుసేనయ్య, పీడిఎస్యు జిల్లా నాయకులు భాస్కర్, రమాదేవి, ఆబుల్లా తదితరులు పాల్గొన్నారు. అమలు ఈరోజు ఏదైతే ఆ చట్టాల ఉపసంహరణ చేసినప్పటికీ కూడా మళ్ళీ దొడ్డిదారిన ఈరోజు వ్యవసాయ మార్కెట్ విధానం అనేటువంటి పేరుతోని తీసుకొస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే అక్కడ రైతులపైన పాశవికంగా బాష్పవాయు గోళాలు, అదేవిధంగా నీటి ఫిరంగులతోని ఈరోజు దాడి చేయడం అనేటువంటిది చాలా అన్యాయం, దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈరోజు అంతేకాకుండా దల్లేవాల్ ఆయన ఇప్పటి వరకు 28 రోజులు ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు ఏవైతే హామీలు ఇచ్చావో ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ఆయన దల్లేవాల్ ప్రాణాలను కాపాడాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుంది. మేము కోరేదేమంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఆనాడు 400 సీట్లు వస్తాయని చెప్పేసి భ్రమపడినావు. ఏదైతే రైతు ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయో ఆ రైతు ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతాల్లో నీకు గోరి కట్టారు, ఆ విధంగా నిన్ను బలహీనం చేశారు. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం, రైతుల సమస్యల పరిష్కారం చేయకపోతే కనుక నీకు పట్టే గతి ఆలోచించాలా. నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. సుమా జాగ్రత్త. రైతులకు ఏవైతే హామీలు ఇచ్చావో హామీలన్నిటి కూడా అమలు చేయడం కోసం మీరు పూనుకోవాలని చెప్పేసి, లేకపోతే రాబోయే కాలంలో రైతాంగ ఉద్యమాలు పెద్ద ఎత్తున